మీ నాన్న దగ్గర నన్ను చులకం చేద్దామని ఇంట్లో పనులని నువ్వే చేస్తున్నావని బిల్డప్ ఇస్తున్నావా? నేను తిని పడుకుంటున్నాను చెప్పాలని కదా నీ ఉద్దేశం? అయ్యో పిన్ని, నా ఉద్దేశం అది కాదు పిన్ని. నోర్మై, ఎందుకే ప్రతిదానికి గొడవ? ఆహా, నా నోరే మీకు వినిపిస్తుంది. మీ అమ్మాయి చేసే పనులన్నీ కనిపించవు. ఎంతైనా మీరు ఒకటేలేండి, నేనే పరాయిదాన్ని. అయ్యో అంత మాట ఎందుకులేండి పిన్ని, నేను వచ్చి చేస్తాను కదా, పదండి. పదా. ఇవిగో పిన్ని, ఈ పని అయిపోయిన తర్వాత నేను కాసేపు చదువుకుంటాను. నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. చదవచ్చులే గాని ఇల్లు క్లీన్ చేసి బట్టలు ఉతికే అన్నట్టు వంట కూడా చేసి. అమ్మా సంగీత, హా మీ నాన్న. కాలేజీలో ఏదో ఫీజు కట్టాలన్నావు కదమ్మా, అవునా? కట్టేసి. వారం నుంచి డబ్బులు అడిగితే లేవన్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? పిల్ల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా. ఈవిడ గారు చదివి ఎవరిని ఉద్ధరించాలట? సుశీల! నానా వద్దు నాన్న. ఎంతసేపే? వస్తున్నాను పిన్ని. అయ్యా, ఏమే కళ్ళు నెత్తికెక్కాయా? చూసుకోలేదు పిన్ని. ఎప్పుడో రోజు చూసుకోకుండా నన్ను చంపేస్తావే. వడ్డించనా? ఏమైందమ్మా? ఏం కాలేదు నానా. ఈ రోజు ఇదేనే ఉండాలి, లేకపోతే నేనేనే ఉండాలి ఇంట్లో. సుశీల, ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఈ విషయం తెలియకపోతే నేను చచ్చినంత ఒట్టే. అయ్యో అంత మాట ఎందుకు పిన్ని, నేను హాస్టల్లో ఉంటాను నాన్న. అదేంటమ్మా? పర్లేదు నాన్న, నేను వెళ్తాను. ఎక్కడైతే నా జీవితం అయిపోయిందో అక్కడి నుంచే నీకు కొత్త జీవితం ఇద్దామనుకున్నా, కానీ ఓడిపోయా. ఏమైంది నానా? పిన్నికి ఆపరేషన్ చేయించాలమ్మా. ఇప్పుడా నాకు చెప్పేది? ఏమని చెప్పమంటావమ్మా? డాక్టర్ 1,00,000 దాకా ఖర్చు అవుతుందంటున్నాడు. ఏం చేయాలో తోచటం లేదు. ఒక్క నిమిషం ఉండండి నాన్న. ఇది తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించండి. ఇది మీ అమ్మ ఇచ్చిన జ్ఞాపకం కదమ్మా, ఇది కూడా ఇచ్చేస్తున్నావేమ్మా? మళ్ళీ అమ్మకే ఇస్తున్నాను నాన్న. నాకేం కాలేదు కదా, నేను బతుకుతాను కదా. ఆపరేషన్ అయిపోయింది, చక్కగా ఉంటామని డాక్టర్ గారు చెప్పారు. ఏంటోనండి, ఈ ముద్రష్టపు జబ్బు నాకే రావాలా? ఇప్పుడు అమ్మాయి ఉంటే నీకు తోడుగా ఉండేది. దాని పేరు నా దగ్గర ఎత్తకండి. అదేం చేసిందో చెప్తే నువ్వు ఇలా అనవు. ఏం చేసిందేంటి? ఇది తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించండి. ఇది మీ అమ్మ ఇచ్చిన జ్ఞాపకం కదమ్మా, ఇది కూడా ఇచ్చేస్తున్నావేమ్మా? మళ్ళీ అమ్మకే ఇస్తున్నాను నాన్న.